డోర్ డెలివరీ చేస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించి వారి ప్రయోజనాలను కాపాడవలసిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రామమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్ రాకతో చిన్న వ్యాపారులు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు స్థానిక దుకాణాల్లోనే కొనుగోళ్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ప్రొద్దుటూరు పట్టణం ఆవిర్భావం నుంచి, ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఇది పెద్ద వాణిజ్య కేంద్రంగా తయారైతే వచ్చింది. ప్రజలారా, ఈ పూర్తిగా నా ఊరి ప్రజల కోసమే ఈ పాత్రికేయుల సమావేశం. మన ఊర్లో అనేక రకాల వ్యాపారాలకు ప్రసిద్ధి. బట్ ఆపదకు ఆదుకుండే సౌకర్యం కానీ, లేకపోతే ఒక వస్తువు పోయి ఉంటుంది, ఒక కమ్మ తెగిపోతుంది, మళ్ళీ పోతే వాడు ఇస్తాడా? అంగట్లో చూసుకోవాలంటాడు, రీప్లేస్మెంట్ లేదంటాడు. కానీ ఇప్పుడు డీమార్ట్లో దొరికే పప్పు దినుసులు అన్నీ కూడా డబ్బు కావాలా, షాంపూ కావాలా, రైజర్ కావాలా, ఇవే కదా దాంట్లో దొరికేది, తీసుకుంటాం. అవి డీమార్ట్లో దొరుకుతాయి. డీమార్ట్కు మందానికి ఏం వ్యత్యాసం? ఏదైనా ప్యాకింగ్ జరిగే కొన్ని వస్తువులు అయితే మాత్రం డీమార్ట్లో బాగుంటాయని ఆడవాళ్ళు చెప్తుంటారు తప్ప, మిగతా అయితే చిల్లరంగట్లోనే బాగుంటాయన్న ఇబ్బంది లేదు. ఫ్రెష్ సరుకు ఉంటుంది, మనకు కావాల్సినది. వాళ్ళు పెట్టలేదా? బీవీఎస్ఆర్ఏ దొరికే ఎన్ని ఉన్నారు వాళ్ళు, అయ్యగారి ఆర్య వయసులే, రామకృష్ణ ఏజెన్సీలే, పెద్ద ఏమి లేవు చెప్పు. దయచేసి ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే, కొద్దిగా మన వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకుని నేను చూస్తాను. మన వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే, కాలానుగుణంగా పరిస్థితుల ప్రకారం మీరు కూడా పేదరికమైన ఊరుగా తయారు చేయొద్దు, వలస ఆర్థిక విధానాన్ని మీరు ప్రోత్సహించొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే భవిష్యత్ కాలం కూడా వ్యాపారస్తులకు ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా పూర్తి రక్షణగా ఎప్పుడూ ఉంటాం. నాడు ఉన్నాం, నేడు ఉన్నాం, రేపు కూడా ఉంటాం. ఈ దేశానికి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ గోడగా ఉంటాయో, వ్యాపారస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచముళ్ళు మిత్రులు కూడా అంతే రక్షణ వలయంగా మీకు నిలబడతారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రొద్దుటూరు పట్టణం ఆవిర్భావం నుంచి, ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఇది